Hi guys, welcome to Only Maths Tutorial Point. Today we are going to discuss on some previous papers. Okay, uh, we are dealing with statistics topic, right? So stats lo మన previous papers లో మనకి క్వశ్చన్స్ ఏం అడిగారో చూద్దాం. ఈవెన్ దట్ సెక్షన్ 1 in section 2, section 3 and section 4. Okay, so today we are going to solve year 2015. Okay, daily one paper solve చేద్దాం so that you will get an idea, students. Okay, let's start the class. Students, మనం ఈరోజు 2015 పేపర్లో స్టాట్స్ మీద అడిగిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇంకోటి మనకి ఆ ఒకే కర్వ్ అనే కాన్సెప్ట్ కొద్దిగా నేను లీవ్ చేశాను కదా, అది గ్రాఫ్ రిలేటెడ్. సో ఎక్సెప్ట్ దట్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, మనకి స్టాట్స్లో ఏం అడిగాడో ఆ క్వశ్చన్స్ అన్ని కవర్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ 2015 క్వశ్చన్ పేపర్ గైస్. ఓకే, ఇందులో మనకి స్టాట్స్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి, మనకి సెక్షన్ 1లో ఎవ్రీ టైమ్ 6th క్వశ్చన్ స్టాట్స్ క్వశ్చన్. స్టూడెంట్స్, క్వశ్చన్ పేపర్లో 6th క్వశ్చన్ సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ. సో మీరు ఏ చాప్టర్కి ఏ నంబర్ క్వశ్చన్ అడగొచ్చు అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇన్ సెక్షన్ 1 ఫర్ 1 మార్క్ క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్. ఓకే, 6th క్వశ్చన్ ఇస్ 6th క్వశ్చన్, ఈవెన్ వాళ్ళ నంబర్ కూడా చేంజ్ చేయరు. ఓకే, దెన్ సెక్షన్ 2, సెక్షన్ 2లో ఇట్ మే బి ఐదర్ 15th క్వశ్చన్ ఆర్ 16th క్వశ్చన్ గైస్. Okay, here in this question paper, section 2, they did not ask any question from statistics. Okay, it's a very rare case, but in section 1లో కంపల్సరీగా స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షన్ 3లో ఎక్సై టైప్ క్వశ్చన్లు కూడా అడుగుతారు. ఓకేనా? సెక్షన్ 3లో ఐదర్ 14th or 15th క్వశ్చన్ కంపల్సరీ స్టాటిస్టిక్స్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 14th వన్ మోడ్ అడిగాడు, ఫైండ్ ద మోడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ section 4. Okay, they are asking about the Ogee curve. Ogee curve I did not explain till now because it's a graph related. Okay, that one we will discuss later. Okay, so now we are going to deal with this section 1, okay, of 2015 paper. Section 1లో 6th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సెక్షన్ 2లో స్టాట్స్ క్వశ్చన్ ఏమీ లేదు కాబట్టి ఓకే గైస్. సెక్షన్ 3లో 14th క్వశ్చన్ ఇచ్చాడు కదా, ఎస్ఏ టైప్. ఓకే, ఈ 14 సమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇయర్ 2005లో సెక్షన్ 1లో సెక్షన్ 1లో 6th క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్కి ఏమడిగాడు? దే గివ్ క్లాస్ ఇంటర్వెల్ ఇయర్ and frequency here. How do you find the deviation from the assumed mean from the above data? assumed mean మనం ఎందులో చేస్తాం? మీన్లో చేస్తాం కదా. కాకపోతే ఇక్కడ మనం సమ్ మొత్తం సాల్వ్ చేయని అవసరం లేదు, జస్ట్ డీవియేషన్ కాలం ఎలా చేస్తాం assumed మీన్లో అది ఒక్కటి చేస్తే సరిపోతుంది. బికాజ్ 1 మార్క్ కాబట్టి స్టెప్స్ అవసరం లేదు దీనికి. ఓకే, see guys, they are asking about to find the deviation using assumed mean. So they gave for 1 mark, right? So no need of doing elaborately, just you have to mention the deviation column using assumed mean. That's it. See here, I have taken here assumed mean ki manaki enni columns kavali? We need 3 columns, right? So class interval column is as it is given in the question. Frequency column is as it is, you have to take as it is. So for finding mean using assumed mean, we need 3 more columns, that is mid values column, ui column and fi ui column. But ఇక్కడ వాడు అడుగుతుంది ఓన్లీ డీవియేషన్ అన్నాడు. సో ui కమ్స్ ఇన్ డీవియేషన్ కాలం. సో ఇది ఒక్క కాలం చేస్తే సరిపోతుంది, బట్ ఇది ఒక్కటి మనం సపరేట్గా చేయలేం కదా. సో దీనికి ఇది రిలేటెడ్ కాబట్టి సో వీ హ్యావ్ టు టేక్ ద టోటల్ టేబుల్. ఓకే, నో నీడ్ ఆఫ్ ఎనీ సింప్లిఫికేషన్ గైస్. ఓకే, సో థర్డ్ స్టెప్ ఏంటి? ఇక్కడ థర్డ్ కాలం ఏంటి? xi. సో మిడ్ వాల్యూస్ ఎలా తీసుకుంటాం? సమ్ ఆఫ్ లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ ఆఫ్ ఏ క్లాస్ ఇంటర్వెల్ బై 2.
you will get 35 by 2, you will get 17.5. Second one, 25 plus 40 by 2, in nothing but 65 by 2, you will get 32.5. అలాగే మిడ్ వాల్యూస్ అన్ని మీరు చేస్తారు. ఓకే, క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న ప్రతి ఒక్క అబ్జర్వేషన్, ప్రతి ఒక్క క్లాస్ ఇంటర్వెల్ సమ్ చేసి ఇలా అబ్జర్వేషన్స్ రాస్తారు. దాని నథింగ్ బట్ మిడ్ వాల్యూస్. ఓకే, మిడ్ వాల్యూస్ ఆల్రెడీ డినోటెడ్ బై xi. తర్వాత ఫోర్త్ కాలం డీవియేషన్ కాలం, ఇన్ నథింగ్ బట్ ui ఈక్వల్ టు xi మైనస్ a. ఓకే, నౌ so what is xi here? Among all the values, guys, assume any value as a. ఓకే, ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 7 కాబట్టి 7కి రిలేటెడ్గా ఉన్న రోనే మీరు ఏగా తీసుకోండి ఫర్ ఈజీ పర్పస్. ఓకే, సో హౌ కెన్ వీ గెట్ దిస్ వాల్యూ? 70 అండ్ ద సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఈస్ 15 గైస్. ఓకే, హెచ్ వాల్యూ ఇయర్ 15. ఓకే, సో 17.5 minus 47.5, you will get minus 30 by 15 is minus 2. Okay, 32.5 minus 47.5 will get minus 15 by 15. 15 ఎందుకు అంటే height of the class interval. Okay, 62.5 minus 47.5 we get 15. సో అలా మీరు అన్ని రాసుకోండి. మీకు ఇంకా ఈజీ మీద చెప్పాలి అంటే ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ పెట్టుకున్నారా, అక్కడ 0 పెట్టేసుకోండి, పైన అన్ని నెగిటివ్ వాల్యూస్ రాయండి, కింద పాజిటివ్ నెంబర్స్ రాయండి. దట్స్ ఇట్. సో 0, -1, -2, 1, 2, 3. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ క్యాలిక్యులేషన్స్, దెన్ యూ గో టు ద FI UI కాలమ్ గైస్. 2 into -2, 3 into -1, 7 into 0, 6 into 1, 6 into 2, 6 into 3. అదే ఇక్కడ మల్టిప్లై చేసి ఇక్కడ వేసాను. దట్స్ ఇట్. ఇదంతా సింప్లిఫికేషన్ అవసరం లేదు, జస్ట్ యూఐ కాలం అడిగాడు, దట్ ఈస్ నథింగ్ బట్ డీవియేషన్ కాలం. ఓకే, అండర్స్టూడ్. నౌ కమింగ్ టు ద సెక్షన్ 3 for 4 marks essay type question, they are asking about the mode. Okay, in a village an enumerator has surveyed for 25 households, the size of the family. So data ఇలా ఇచ్చాడు. Okay, here the class intervals is given and the number of families is given, in nothing but the frequency. They are asking mode. Mode easy కదా స్టూడెంట్స్. మోడ్కి మనం ఎక్స్ట్రా కాలమే తీసుకోం, 2 మనకి వాడు ఇచ్చిన 2 కాలమ్సే ఎనఫ్. ఓకే, ఇలా చేస్తాం. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ వీడియోస్ రైట్. సో ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటో చూసుకుంటారు, 9 కదా. సో 9ని F1 అనుకోండి, దిట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఓకే, దెన్ ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముందో దానికి రిలేటెడ్గా ఉన్న రోనే మోడల్ క్లాస్ అంటాం. ఓకే, సో ఇందులో లోవర్ లిమిట్ ఏంటి? 5 కదా. దెన్ దీని ప్రిసీడింగ్ వాల్యూ F0 అంటాం. ఓకే, F0 ఈజ్ ద ప్రిసీడింగ్ వాల్యూ ఓకే ఆఫ్ ద మోడల్ క్లాస్. నథింగ్ బట్ 7 ఇయర్. F2 ఫ్రీక్వెన్సీకి బిలో ఉన్న వాల్యూ F2 అనుకుంటాం, ఈ నథింగ్ బట్ సక్సీడింగ్ వాల్యూ అంటాం. ఓకే, ఇలా అన్ని వాల్యూస్ రాసాక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, సో ఐ హావ్ మెన్షన్ ఎవ్రీథింగ్ హియర్. వాట్ ఈజ్ L here? Lower limit of the model class. H is the height of the class interval. F is the frequency of the model class. F0 ఇలా అన్ని మెన్షన్ చేశాక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి గైస్. సో L is 5 ప్లస్ F0, F1, 2F, F2 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. చేశాక వాట్ ఈస్ ద రిజల్ట్ వి గాట్? ఓకే, 5 ప్లస్ 0.44. 0.44 plus 5 is 5.44. So mode of the given data is 5.44 guys. So this always lies between 5 to 7. Therefore our result is correct. Okay, then coming to the third sum in nothing but 17th sum. Okay, 17th sum of paper 2015. They are asking about Ogive curve. Ogive curve still I did not explain. This one we will deal later. Okay, I hope you understand this paper, right? Please go through this paper. If at all any comment is there, you can comment me, and also please like my video and please subscribe my channel. Okay guys, thank you.